ధనవంతులు దేవుని రాజ్యమునకు అర్హుల, పరలోక రాజ్యమునకు అర్హుల, నిత్య జీవమునకు అర్హుల? మీరు చెప్పాలి. ధనవంతులు దేవుని రాజ్యమునకు, పరలోక రాజ్యమునకు, నిత్య రాజ్యమునకు అర్హులుగా అవుతారా? అర్హులవుతారా? కాలేరు. దేవుడు అంటున్న మాట మనం చెప్పేది కాదు. చూద్దాం. లూకాసు సువార్త 18వ అధ్యాయము 23 నుండి 24 వరకు. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా యేసు అతనిని చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఏంటి దేవుడు ఈ రీతిగా ఎందుకు చెప్తున్నాడు? చూడండి. ఒక అధికారి, ఆయన మిక్కిలి ధనవంతుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చి ఆయన అంటాడు, ఆయన చూసి, సద్బోధకుడా, నిత్య రాజ్యమునకు వారసుడొకటకు నేనేమి చేయవలను అని అన్నాడు. నిత్య రాజ్యమునకు వారసుడు కావాలంటే నేనేమి చేయాలి? అయ్యా, దేవుడు ఒక్కడే తప్ప సత్పురుషుడు ఎవ్వడును కూడా ఈ లోకములో లేడు. మరి ఆ సత్పురుషుడా అని నన్ను ఎలా నువ్వు పిలుచుచున్నావు? ఏ విధముగా నువ్వు పిలుస్తున్నావు? నేను సత్పురుషుడని నీకు ఎలా తెలుసు? దేవుడు ఒక్కడే సత్పురుషుడు నాయన అని దేవుడు అన్నాడు. మరి ఆయన అంటున్నటువంటి మాటలకు మరి సత్పురుషుడా అనే ఆ జ్ఞానాన్ని ఆ అధికారికి ఎవరిచ్చారు? ఈ జ్ఞానమును ఆ యొక్క అధికారికి, ఆ ధనవంతుడైన ఆ అధికారికి ఎవరిచ్చారు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చాడు. సత్పురుషుడా అని పిలవగలిగినటువంటి ఈ జ్ఞానమును దేవుడే అతనికి కలిగించినప్పుడు దేవుడు మరి, అయ్యా, నీకున్నదంతా విడిచిపెట్టి మరి అన్నీ చెప్పాడు. నువ్వు అబద్ధం పలకకూడదు, వ్యభిచారము చేయకూడదు, మరి అబద్ధ సాక్ష్యము ఇతరుల పక్షంగా నువ్వు పలకకూడదు, నరహత్య చేయకూడదు, మోసగించకూడదు, అనేకములు చెప్పి చివరికి ఆయన అన్నాడు, నీ తల్లిదండ్రులను నువ్వు సన్మానించాలి. అన్నిటినీ నేను చేస్తున్నానయ్యా. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి అన్నీ చేస్తున్నాను. మరి నీకున్న ధనమునంతా కూడా బీదలకు పంచి అప్పుడు నన్ను వెంబడించు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటకి మరి ఈ ధనవంతుడు చిన్నబుచ్చుకొని సరే వస్తా ప్రభువా అని వెళ్ళిపోయాడు. మరి దేవుడే చెబుతున్నాడు, మిగులు ధనవంతులు దేవుని రాజ్యమునకు, నిత్య జీవానికి అర్హులు కారు అన్న మాటకి ఆయన చెప్పిన మాటలు విని మరి అన్నీ చేస్తున్నావు, ఒక్కటి మాత్రమే నీలో కొదువ ఉన్నది, నీకు కలిగినది బేదలకి ఇచ్చి నన్ను వెంబడించు. మానవుడు తిరిగి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎటు వెళ్ళిపోయాడో తెలియదు. అందుకే దేవుడే స్పష్టంగా తెలియజేస్తాడు. మరి యాకోబు ద్వారా ఒక మాట మాట్లాడతాడు. చూడండి, యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 12వ లేఖనం. ఒక్కడే ధర్మశాస్త్రమును నియమించి న్యాయమును విధించువాడు ఆయనే రక్షించుటకును నశింపచేయుటకును శక్తిమంతుడై ఉన్నాడు. పరునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు?
పరులకు తీర్పు తీర్చుటకు నీవు ఎవరివి? దేవుడు చెబుతున్నాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు తప్ప న్యాయము తీర్చాలన్న ఆయనే, అంతేకాదు శిక్షించాలి ఆయనే, శిక్షించగలిగిన వాడు కూడా ఆయనే, రక్షింపగలిగిన వాడు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారే. నశింపచేయుటకును సమర్థుడై ఉన్నాడు ఆయన. నశింపచేయుటకు కూడా ఆయన సమర్థుడై ఉన్నాడు. మరి ఇట్టి సమర్థుడైనటువంటి ఆ దేవునిలో మనం ఎలా ఉండాలి? మరి దీనిని మాత్రమే గ్రహించలేకపోయాడు ఆ మిక్కిలి అధికారి అయినటువంటి ఆ ధనవంతుడు. మరి అదే విధముగా దేవుడే స్పష్టంగా తెలియజేస్తాడు, ఇప్పుడు మనం ఎలా ఉండాలి. ఆ ధనవంతుడు వెళ్ళిపోయాడు, సరే మనం ఎలా ఉండాలి, మనము ఎలా ఉండాలి? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ అధ్యాయము మరి 5వ లేఖనం. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందియుండుడి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎడబాయునని ఆయనే చెప్పాను కదా. చూడండి, ధనాపేక్ష లేని వారై ఎప్పటికైనాను నీకు కలిగిన దానితో తృప్తిపడి ఉండు. నిన్ను ఎన్నడూ కూడా నేను విడువక ఎడబాయిక నీ యందు కృపచూపు వాడను నేనే అని దేవుడు చెప్తున్నాడు. మరి మనం అలా ఉన్నామా? సర్వసార్వత్రిక సంఘములలో ప్రతి క్రైస్తవ బిడ్డతో కూడా దేవుడు మాట్లాడేది ఇదే. నీవు మిగులు ధనవంతుడివేమో, కానీ క్రీస్తు లేని ఆ ధనము వ్యర్థమే. నీవు ధనాపేక్ష లేని వాడివై ప్రభువులో జీవించిన యెడల సమస్తమును దేవుడు దయచేయగలడు. ఆయన ఇచ్చిన దానితో నువ్వు తృప్తిగా ఈ లోకంలో జీవించగలవు. లేదు, ధనాపేక్ష కలిగిన వాడివైతే నీకు తృప్తి అస్సలకుండదు, తృప్తే లేదు. ఎంత తిన్నా ఆకలి తీరదు, ఎంత తాగినా దప్పిక తీరదు, ఎంత సంపాదించినా కూడా తృప్తి ఉండదు. అందుకే దేవుడు అంటున్నాడు, నీకు కలిగిన దానితో ప్రభువైన యేసుక్రీస్తులో నువ్వు తృప్తిగా బ్రతుకు, అదే నీకు తృప్తికరమైన జీవితం. అప్పుడు నిన్ను ఎప్పుడు కూడా విడువను ఎడబాయనని దేవుడు చెబుతున్నాడు. మరి అలా మనము అలా ఉన్నామా? ప్రభువులో మనకు కలిగినది ఎవరు? కలిగి ఉండేదంతా కూడా ప్రభువు లేకుండా కలగలేదమ్మా. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారానే మనము కలిగి ఉన్నాం. ఆ యేసుక్రీస్తునే మనము కలిగి ఉన్నాం. కలిగి ఉండేటువంటి ఈ దేవునితో మనము తృప్తిగా జీవించగలిగితే చాలు. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును నువ్వు కలిగి ఉంటావో నీకు తృప్తి ఉంటుంది. ఆ తృప్తి కలిగి నీవు జీవించమంటున్నాడు. అప్పుడు దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. ఎన్నడూ కూడా ఎడబాయనని ప్రభువే చెప్పాను కదా. మరి వింటున్నామా? మరి ఈ మాటలు ప్రభువే చెప్తున్నాడు కదా, మనం వింటున్నామా? అందుకే దేవుడు ఒక మాట అంటాడు, దేవుడే చెప్తాడు ఒక మాట, కలిమి ఎంత విస్తరించినా నిన్ను జీవింపచేయలేదు. కలిమి ఎంత విస్తరించినా కూడా అది జీవానికి మూలము కాదు, నువ్వు జీవించడానికి అది పనికి రాదు అని దేవుడు అంటున్నాడు. నీవు జీవించడానికి ఏం కావాలి? ప్రభువైన యేసుక్రీస్తు నీకు కావాలి. అది నీకు కలిగినది. ఆ కలిగినది నీలో ఉంటే నువ్వు ఖచ్చితంగా జీవిస్తావు. నీకు కలిమి ఉన్న ఎడల అంటే నీకున్న ధనము అవన్నీ కూడా జీవానికి మూలము కావు. ఏ మాత్రము కూడా జీవానికి మూలము కావు. అందుకే ప్రభువులు వారు అంటాడు, ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడు, యుగములకు ఒకటే రీతిగా ఉన్నాడు. నిన్న
ప్రభువును చూసాం, నేడు ప్రభువును చూస్తున్నాం, యుగ యుగములు కూడా ఆయన మాటలు వింటున్నాం, ఆయన చూస్తూనే ఉన్నాం. మరి ఏ రీతిగా ప్రభువులు వారు వచ్చారు ఈ లోకానికి? ఏ రీతిగా వచ్చారు? దీనుడుగానే వచ్చాడు, మరి దరిద్రుడుగానే వచ్చాడు, మరి పశువుల పాకలో పుట్టాడు, ఆ యొక్క పశువుల తొట్టిలో పరుండబెట్టారు. పరుండబెట్టినటువంటి ఆ దేవుడు ఈ లోకంలో ఎలా బ్రతికాడు? ఎలా బ్రతికాడు? ధనాపేక్ష కలిగే బ్రతికాడా ప్రభువులు వారు? ధనాపేక్ష కలిగి ప్రభువులు వారు బ్రతికారా ఈ లోకంలో? లోకాపేక్ష కలిగి బ్రతికాడా? ఐశ్వర్యవంతుడుగా బ్రతికాడా ప్రభు యేసుక్రీస్తు వారు? లేదే. మరి ఆ యేసుక్రీస్తును ఎంచుకున్నటువంటి విశ్వాసులైనటువంటి మనము ఎలా ఉండాలి? ఏమ్మా, మనము ఎలా ఉండాలి? ధనాపేక్ష లేని వారై నీకు కలిగిన దానితో నువ్వు తృప్తి పడాలి. అప్పుడు నీవు నిత్య జీవమునకు అర్హుడవు, నిత్య రాజ్యమునకు అర్హుడవు. కొట్టా చప్పట్లో. అప్పుడు నువ్వు నిత్య జీవమునకు అర్హుడవు. మరి ఆయన లేకొచ్చినటువంటి మనకు ఎందుకు ఇంత మార్పు? దేవుడు అడుగుతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తులోకి వచ్చినట్టు మీ అందరిలో ఈ మార్పులు ఎందుకు వస్తున్నాయి? ధనాపేక్ష కలిగి ఉండాలి, అధిక ధనము కలిగి ఉండాలి, అధిక ఐశ్వర్యవంతుడుగా నేను జీవించాలని ఈ ఆకాంక్షలు విశ్వాసులలో ఎందుకు వస్తున్నాయి అని దేవుడు అడుగుతున్నాడు. మీరు మారింది నిజమే కదా, మీరు మార్పు చెందింది నిజమే కదా, ప్రభువైన యేసుక్రీస్తులోకి వచ్చింది నిజమే కదా, యేసుక్రీస్తును ధరించుకున్నది నిజమే కదా. యేసుక్రీస్తులో ఉన్నటువంటి మీరు ధనాపేక్ష కలిగిన వారిగా జీవిస్తున్నారా? ధనాపేక్ష లేని వారిగా జీవిస్తున్నారా? ధనాపేక్ష లేని వారిగా జీవిస్తున్నారా? ఆపేక్ష కలిగిన వారిగా జీవిస్తున్నారా? చెప్పాలి. ఎవ్వరూ చెప్పలేరు సమాధానం. సేవకులు చెప్పలేరు, విశ్వాసులు చెప్పలేరు, సంఘ కాపరులు చెప్పలేరు, మరి ప్రసంగికులు కూడా చెప్పలేరు. మరి దేవుడు అంటున్నాడు, దేవుని దాసుడుగా ఉన్నటువంటి నీవు కానీ, దేవుని దాసురాలుగా బ్రతుకుతున్నటువంటి మీరు కానీ, సర్వమును దేవుని యొక్క జనాంగమై మీరు ఉన్నారు. దేవునిలోకి వచ్చారు, దేవుని విశ్వసించారు, నమ్మారు, రక్షణ పొందుకున్నారు. రక్షణ పొందుకున్నటువంటి మనమందరము కూడా దేవునికి మాదిరికరమైన జీవితంలోనే కదా బ్రతకాలా? అంతే కదా, అంతే కదా, అంతే కదా పాస్టర్ గారు. నిజమే, మేము ఇంతే కదా పాస్టర్ గారు. మీరు చెప్పింది అంతే కదా పాస్టర్ గారు, మేము ఇంతే కదా పాస్టర్ గారు అంటే విన్న వరకే సరిపోతుంది, కానీ గ్రహించడానికి మనకు వీలు కలగడలేదు. మరి అందుకే దేవుడు అంటున్నాడు, చూడండి, ఒక అధికారి అత్యధికమైనటువంటి ధనవంతుడైనటువంటి ఒక అధికారి దేవుని రాజ్యములోనికి రాలేక, ప్రభువు చెప్పిన మాటను అంగీకరించలేక వెనుదిరిగి వెళ్ళిపోయాడు. మరి ఎన్నడూ కూడా దేవుని దగ్గరికి రాల. మరి ఇంకొక అధికారి కూడా ఉన్నాడు, చెప్పుకోండి చూద్దాం. ఇంకొక అధికారి కూడా ఉన్నాడు. ఈయన సుంకపుదారుడు, గుత్తదారుడు, ధనవంతుడు అయినటువంటి జక్కయ్యను కూడా చూస్తాం మనం ఇక్కడ. మరి పరిశుద్ధ గ్రంథంలో ఏముంది? లోకాసు వార్తలో 19 నుంచి 1 నుంచి చదువుకుంటే సరిపోద్ది మీకు, తర్వాత చూసుకోండి. మరి ఈ జక్కయ్య ప్రభువుల వారు ఆ దారిన వస్తుండగా ప్రభువుల వారిని చూడాలి, ప్రభువుల వారిని నేను చూడాలి అని ఆపేక్ష కలిగి మిగులు పొట్టివాడు కనుక అందరూ రాకముందే ఒక మేడి చెట్టు ఎక్కేసి అక్కడ కూర్చునేసాడు. ప్రభువుల వారు నాకు కనబడలే అనుకున్నాడు. హల్లెలూయా. ప్రభువుల వారికి నేను కనబడను అనుకున్నాడు, జనాలకు నేను కనబడను అనుకున్నాడు. ఎలా? ఎందుకంటే లోకంలో ధనవంతుడు కదా, ప్రభువులు చూడని వచ్చాడంటే అందరూ ఆయన్ని చిన్న చూపు చూస్తారు అనుకోలే. వాస్తవమే, ఎవరు రాకముందే చెట్టు ఎక్కేశాడు అంటే ఎవ్వరికీ కనబడకుండా, హల్లెలూయా, ఎవ్వరికీ కనబడకుండా చెట్టు ఎక్కేశాడు మిక్కిలి ధనవంతుడు.
సుంకపు గుత్తదారుడు అతను. సుంకము 10 రూపాయలు కట్టించుకోవాలంటే 50 రూపాయలు కట్టించుకునే గనుడు. మరి చూడండి, ఈ ధనవంతుడైనటువంటి జక్కయ్య చెట్టెక్కి గమ్ముగా కూర్చొని చూస్తున్నాడు దేవుడిని. కరెక్ట్గా చెట్టు కిందకు వచ్చాడు. జక్కయ్య ఎక్కడున్నాడు ప్రభువుల వారికి తెలియదా? పుట్టకముందే జక్కయ్య గుణగణాలు ప్రభువుల వారికి తెలుసు. మనము పుట్టకముందే మన గుణగణాలన్నీ దేవుడికి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మన గుణగణములన్నీ కూడా తెలుసు. పుట్టకముందే తెలుసు. నీ తలంపులు పుట్టకముందే దేవుడు వాటిని తెలుసుకొని ఉన్నాడు. మరి చూడండి, జక్కయ్య చెట్టు మీద ఉండగానే చెట్టు కింద కరెక్ట్గా వచ్చాడు. జక్కయ్య క్రిందికి దగ్గరము, నేను నీ ఇంటికి రావలసి ఉన్నది. హల్లెలూయా. నేను నీ ఇంటికి రావలసి ఉన్నది, నేను నీ ఇంటికి రావలసి ఉన్నది అని స్పష్టంగా చెప్పేస్తాడు. జక్కయ్య పరుగున కిందకి జారేసి దిగి యేసు పాదాల చెంత పడిపోతాడు. యేసు పాదాల చెంత పడిపోయి ప్రభువా అని పాదాలు పట్టుకోగా ఆయన అంటాడు, 9వ లేఖనం చదివి చూడండి. 19వ అధ్యాయం, లోకా శుభవార్త 19వ అధ్యాయం 9వ లేఖనం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. మీరును అబ్రహాము కుమారులే, మీ ఇంటికి రక్షణ నేడే వచ్చి ఉన్నదని దేవుడు అంటున్నాడు. అంగీకరించే వాళ్ళు ఎంతమంది? దేవుడు అంటున్నాడు ఇప్పుడే, మీరును అబ్రహాము కుమార్తెలే, నేడే మీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. వెంటనే జక్కయ్య ఏం చేశాడు తెలుసా? నేను సంపాదించిన ధనమంతా కూడా సగభాగము బీదలకిస్తా. ఎవరి దగ్గర ఎక్కువ నేను తీసుకున్నానో, లంచాలుగా పుచ్చుకున్నానో వాటిని తిరిగి వారికి ఇచ్చేస్తాను అన్నాడు. ప్రభువులు వారిని వెంబడించేశాడు. మరి చూడండి, ఇతను కూడా అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. మరి ఆ ధనవంతుడు, వెళ్ళిపోయిన ధనవంతుడు, ఒకసారి ఆలోచించండి. వెళ్ళిపోయిన ధనవంతుడు అబ్రహాము కుమారుడా? మీరు చెప్పాలి ఇప్పుడు. కాదు. ఇతను కయ్యూను యొక్క సంతానం. అతను ధనాపేక్ష కలిగిన వాడే కానీ దేవుని యొక్క మీద ఆపేక్ష కలిగిన వాడు కాదు. దేవుని మీద ఆపేక్ష కలిగిన వాడు కాదు. కానీ అతను కయ్యూను యొక్క సంతానమై ఉండి, అపవాది యొక్క సంతానమై ఉండి, అతను అపవాది కనుక అతనికి తెలుసు, ఆ ధనవంతుడికి తెలుసు ప్రభువుల వారు సత్పురుషుడు, సద్బోధకుడని. కనుకనే సద్బోధకుడు అని అన్నీ చేశాను. చివరికి ఆస్తి పక్కన పెట్టి బీదలకు పంచి రమ్మంటే వెళ్ళిపోయాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని సంతానం ఎవరు? అబ్రహాము సంతానం ఎవరు? ఒకసారి మీకు అర్థమవుతుంది. కయ్యూను సంతానం ఎవరు? మరి దేవుని యొక్క సంతానము, అబ్రహాము యొక్క సంతానం ఎవరో కూడా స్పష్టంగా అర్థమైపోతుంది. ఇతడును అబ్రహాము యొక్క సంతానమే. జక్కయ్య, నేడే నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైనటువంటి సేవకులారా, మీరును అబ్రహాము యొక్క సంతానము అనబడుతున్నారా? మీరును అబ్రహాము సంతానము అనబడినట్లయితే నేడే మీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. నేడే మీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. నేడే మీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దీనిని గ్రహించమని దేవుడు అంటున్నాడు. దీనిని గ్రహించమని దేవుడు అంటున్నాడు. మరి అందుకే చూడండి, మీరు అబ్రహాము సంతానము అనబడడం ఎలాగా అని అంటారు. మిక్కిలి ధనవంతుడైనటువంటి అబ్రహాము గారు, మిక్కిలి ధనవంతుడైనటువంటి అబ్రహాము గారు బిడ్డలు లేరు, ఆస్తి కొరవ వెంపర్లాడలేదు, తనకిచ్చిన దానితో తృప్తి పడ్డాడు. ఎంత ఉన్నా బిడ్డలు లేని జీవితం ఎలా ఉండదో చూడండి.
కానీ దేవుడు కుమారుడునిచ్చాడు, కుమారుడును ఇచ్చాడు. అబ్రహాముకి ఇచ్చినటువంటి కుమారుడును తీసుకొని ఎంతో అల్లారు ముద్దగా సంతోషంగా వృద్ధాప్యంలో కూడా సంతోషం వెళ్ళబిచ్చినటువంటి అబ్రహామును చూసి ఉండాలి. అప్పుడు మనము సారమ్మను చూసి ఉండాలి. ఆహాహా, వృద్ధాప్యంలో బిడ్డలు కలిగిన ఆ యొక్క తల్లిదండ్రులు ఇద్దరిని చూసుంటే అది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఒక్కసారి హృదయాలలో అందరూ కూడా తలుచుకోండి. ఎంతో సంతోషంగా అల్లారముద్దుగా పెంచుకుంటున్నటువంటి ఇస్సాకును ప్రభువులు వారు ఒక మాట అడిగాడు, అబ్రహామా, ఇదిగో నీ కుమారుడును తీసుకెళ్ళి మోరియా దేశమునకు వెళ్ళు. అక్కడ నేను చెప్పే పర్వతము మీద ఇదిగో ఇస్సాకును బలి ఇవ్వు. హల్లెలూయా, ఇస్సాకును బలి ఇవ్వు అన్నాడు. మారు మాట్లాడాల. అయ్యా, నా ధనమునకు ఐశ్వర్యమునకు ఒక్కగానొక ఆ వారసుడను తీసుకుని పొమ్మని ఇమ్మంటున్నావే, ఇది నీకు న్యాయమా అని దేవుడిని అడగలేదు. ఇది నీకు న్యాయమా అని దేవుడిని అడగలేదు. వెంటనే మంది మార్బలంతో బయలుదేరాడు, మోరియో దేశమునకు వెళ్ళాడు. ప్రభువులు వారు చెప్పిన పర్వతమును ఎక్కాడు, బిడ్డను తీసుకున్నాడు. మీరందరూ ఇక్కడే ఉండండి. కట్టెల మోపు బిడ్డ మీరు నెత్తిన పెట్టాడు, పోతూ ఉన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కట్టెలు పేర్చాడు. కట్టెలు పేర్చిన ఆ తర్వాత ఆ బిడ్డ అడుగుతాడు, ఇస్సాకు, నిజంగా కళ్ళ నీళ్ళు పడాలి నానా, బలికి పొటేలు ఎక్కడ నానా, ఆ బలి ఎక్కడ నానా అని అడిగినప్పుడు నిజంగా ఏ తండ్రి అయినా సరే ఎలా ఉంటాడు అని పరిస్థితి. బలి ఏది నానా అన్నప్పుడు దేవుడు చూసుకుంటాడు నాన్న. హల్లెలూయా, యెహోవా ఈరే దేవుడు చూసుకుంటాడు నాన్న అన్నాడు. నిలువన 2 కాళ్ళు 2 చేతులు వెనక కట్టేసి బోహలా పడుకోబెడతాడు. ఆ కట్టెల మీద పెట్టినప్పుడు ఆ తండ్రి యొక్క వేదన ఏంటి? కత్తి ఎత్తి మెడ మీద వేటు వేయబడినప్పుడు అబ్రహామా ఆగు అన్నాడు. పొదలో కొమ్ములు తిరిగినటువంటి పొట్టేలు కనిపిస్తుంది. హల్లెలూయా, కొట్టు చప్పట్లు, కొట్టమ్మా, కొమ్ములు తిరిగే పొట్టేలు కనిపిస్తూ ఉంది. ఇదిగో ఇస్సాకుని విడిచి దీనిని బలి ఇవ్వు. వెంటనే ఇస్సాకుని కట్లు తీసి విడిపించి పక్కన కూర్చోపెట్టాడు. పొట్టేలుని తీసుకొచ్చి బలి ఇచ్చాడు. మాట్లాడింది ఎవరు? ఇక్కడ మాట్లాడింది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ పొదలలో నుంచి, అగ్ని జ్వాలల మధ్యలో నుంచి పొటేళ్ళు చూపించి మాట్లాడింది ప్రభువులు వారే, ప్రభువైన యేసుక్రీస్తు వారే, వేరొకరు కాదమ్మా. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు ఏ రీతిగా ఉన్నావో, ఎంత ధనవంతుడైనటువంటి అబ్రహాము యొక్క కుమారుడినే బలి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఇక్కడ చూడండి, అంత ధనవంతుడైనటువంటి అబ్రహాము దేవునిని ఎంతగా ప్రేమించాడో చూడండి. ఎంతగా దేవునిని కలిగి ఉండకపోతే ఆ రీతిగా ఉన్నాడు. చూడండి, అబ్రహాము సంతానమే ఇతను కూడా, జక్కయ్య కూడా అబ్రహాము సంతానమని ఇక్కడ దేవుడే చెబుతున్నాడు. నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. ఎంత ధనవంతుడైనా కూడా ప్రభుని యేసుక్రీస్తులోని ఆ యొక్క ధనము వ్యర్థము అని దేవుడు అంటున్నాడు. మరి మనము ఏ రీతిగా ఉన్నావు? మరి ఏ రీతిగా మనం బతుకుతున్నావు? మరి చూడండి, ఇంకా చూడాలంటే ఒక ధనవంతుడు మందిరానికి వచ్చాడు. పేద విధవరాలు కూడా మందిరానికి వచ్చిందా? ధనవంతుడు
జోబీలో నుంచి లాగతా ఉన్నాడు పిసికి జోబీలో డబ్బులు 500 వస్తుందో 100 వస్తుందో పావులు వస్తుందో లాగి వేస్తున్నాడు. కానీ ఈ విధవరాలు చూసావా, తనకు కలిగిన దాని జీవనమంతయు ఆయన కానుక పెట్టెలో వేసింది. తన యొక్క కానుకల పెట్టెలో, ప్రభు యొక్క కానుకల పెట్టెలో వేయడం ప్రభుల వారు చూస్తూ ఉన్నాడు. కానుకల పెట్టె ఎదుట ఆయన కూర్చొని ఉన్నాడు. మరి ధనవంతుడు చేసిన పని ఏంటి? విధవరాలు చేసిన పని ఏమిటి? ఇప్పుడు దేవుని రాజ్యం ఎవరిది? విధవరాలుదా, ఆ ధనవంతుడుదా? సణికి జోబీలో నుంచి నలిపి కాగితం తీసుకొని వేశాడు. తనకు కలిగిన జీవనమంతయు తన జీవితాన్నే ప్రభువుకు సమర్పించింది ఈ విధవరాలు. మరి దేవుని రాజ్యానికి విధవరాలు అర్హులా, ధనవంతుడు అర్హుడా? విధవరాలు అర్హులు. అంతేకాదు, మరి ఇంకా కూడా చూడొచ్చు. ఇంకా మీరు చూడాలనుకుంటే చూడండి. జీవనమంతా వేసింది ఆమె. బర్నబా ఉన్నాడు. బర్నబాకి మరొక పేరేంటి? బర్నబాకి మరి ఒక పేరు ఏమిటి? మరి యొక్క పేరుడు పుట్నోట్లో హెచ్చరిక పుత్రుడు అని ఉంటుంది. కానీ ఇంకొక పేరుంది, యోసేపు అతని పేరు యోసేపు. బర్నబాకి యోసేపు మొదటి పేరు. అతడు చేసినటువంటి పనిని బట్టి దేవుని యొక్క హెచ్చరికకు లోబడ్డాడు కనుక ఆ ధనవంతుడైనటువంటి మిగులు భూమి కలిగిన వాడు, చాలా భూమి కలిగిన వాడు, ఆస్తి కలిగిన వాడు ఎవరు? బర్నబా. అతని పేరు యోసేపు. దేవుని యొక్క భయభక్తులకు లోనై, దేవుడు చెప్పినటువంటి మాటలకు లోనై హెచ్చరిక పుత్రుడుగా ఆయన బర్నబాని మార్చేశారు. ఎవరో తెలుసా? అపోస్తులు మార్చేశారు. అతని పేరే బర్నబా అని పెట్టేశారు, హెచ్చరిక పుత్రుడు. నెక్స్ట్ మొదటి పేరు ఆయనది యోసేపు. ఎప్పుడైతే దేవుని యొక్క బోధ విన్నాడో, అపోస్తుల యొక్క బోధ విన్నాడో, ప్రభువును చూడాల ఆయన అపోస్తుల యొక్క బోధన విని తనకు కలిగినదంతటిని కూడా అమ్మేసి దాన్ని చేసుకొచ్చి అపోస్తుల దగ్గర పెట్టేశాడు. అతని పేరే మార్చేశాడు. చూడండి, దేవుణ్ణి వెంబడించేశాడు. ప్రభు యొక్క సువార్తకు, మరి ఆయన ప్రభువు యొక్క హెచ్చరికకు లోనై ఆయన యొక్క సువార్తలోకి మమేకమైనటువంటి బర్నబాను చూస్తాం. చూడండి, ధనము కలిగిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో. మరి ఆ రోజు నుంచి నిత్య జీవానికైనా బాటలు వేసుకున్నాడు. మరి ఇంకొక ఇద్దరు కూడా ఉన్నారు, అననయ్య సపీరా దంపతులు కూడా ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరు కూడా వారికి కలిగినదంతా ఎప్పుడైతే బర్నబాను చూశారో వీళ్ళు కూడా వారి యొక్క ఆస్తిని అంతా అమ్మేసి దేవునికి ఇచ్చేసి దేవుని వెంబడించాలనుకున్నారు వీళ్ళిద్దరు కూడా. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత, అమ్మేసిన తర్వాత డబ్బు అంతా చూసేటప్పటికే వారికి ఏం కలిగింది? ధనాపేక్ష కలిగిపోయినది. ధనాపేక్ష కలగడంతో అమ్మిన దానిలో సగం తీసి భార్యకి తెలిసే దాచిపెట్టి ఇంట్లో వచ్చాడు. మిగతా తీసుకొచ్చి పేతురు ఎదురు పెట్టాడు. అపోస్తలుల దగ్గరికి తెచ్చాడు. పేతురు అంటాడు, అననీయ అని అంటాడు, అననీయ, పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు నీ హృదయమును సాతాను ఇంత ప్రేరేపించిందా? ఏంటి? సాతాను ఇంత ప్రేరేపించిందా నిన్ను పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి మోసం చేయడానికి? సాతాను ఇంత మోసపరిచిందా నిన్న? ఇంత లోపడిపోయావా? సాతానుకి ఇంత లోపడిపోయావా అననీయ అన్నాడు. పక్కన చచ్చిపోయాడు అక్కడే. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడే పేతురు యొక్క పాదాల దగ్గర పడిపోయి ఎగిరిపోయాడు. ఈయన్ని తీసుకెళ్ళి యవనస్తుల నలుగురు వచ్చి తీసుకుపోయేసే పూడ్చి రమ్మన్నాడు. పూడ్చేసి రమ్మ. భార్య
నేరుగా వచ్చింది సపీరా పాపం. వచ్చేసి, అయ్యా అయ్యా పేతురు, ఎక్కడయ్యా నా భర్త ఎక్కడయ్యా? ఇప్పుడే నలుగురు మోసుకెళ్ళారు. నలుగురు మోసుకెళ్ళారంట, నేను కూడా అక్కడే. మరి దాచుకున్నటువంటి ఈ ధనము ఏమి చేశారు? దాచుకున్న ధనము పరుల పాలైపోయింది. వీరు కాటికి వెళ్ళిపోయారు, పరలోక రాజ్యానికి చేరలేకపోయారు. మరి మనము ఎలా ఉండాలో ఒక్కసారి అర్థం చేసుకోండి. ప్రతి విశ్వాసి కూడా మనము ఎలా ఉండాలి, మనకు కలిగినది ప్రభువైన యేసుక్రీస్తు వారు, దానితో తృప్తిపడి ఉందామా? ఆయనతో తృప్తిగా జీవిస్తామా? ఆయనలో తృప్తిగా జీవిస్తామా? ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన స్థిర విశ్వాసులారా. దేవుడు అంటున్నాడు, వీరు విశ్వాసులు కాదు నాయన, స్థిర విశ్వాసులు అనమంటున్నాడు ఆత్మదేవుడు. వీరు స్థిరమైన విశ్వాసులు అని పలకమంటున్నాడు దేవుడు ఇక్కడ. మరి మనం ఎలా ఉన్నాం? మరి పరిశుద్ధాత్మను మోసపుచ్చడానికి మన హృదయములను సాతాను ప్రేరేపిస్తున్నాడు. ఒక్కసారి పరిశీలించుకోమని దేవుడు అంటున్నాడు. మీ హృదయములను, మీ యొక్క హృదయములను మీరు పరిశీలించుకోండి. సాతాను మిమ్మల్ని ఎక్కడ ప్రేరేపిస్తున్నాడో చూడండి. ఆయన మందిరంలో రావడానికి సంతోషంగా ఉండలేకపోతున్నాం, సాతాన్ని ప్రేరేపణ కాదా? ఆయన మందిరంలోకి వచ్చేటప్పుడు మనము మన యొక్క ప్రవర్తనను సరిగా జాగ్రత్తగా చూసుకోలేకపోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం మోసపుచ్చడం లేదా? ఆలోచించండి. మోసపుచ్చినట్టా కాదా? మోసపుచ్చినట్టే. మరి మనం ఎలా ఉంటున్నాము? మన ప్రార్థనలో ఏ రీతిగా ఉంటున్నాం? మన ప్రార్థనలో ప్రభువైన యేసుక్రీస్తును మెప్పించే ప్రార్థనగా ఉంటుందా? ఆలోచించండి. మెప్పించే ప్రార్థనగా ఉంటుందా? ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మెప్పును పొందగలిగితే అది ప్రభువైన యేసుక్రీస్తును నీవు కలిగి ఉన్నట్లు. అప్పుడు నువ్వు తృప్తిగా ఉంటావు. ధనాపేక్ష లేనివాడివై, ధనాపేక్ష లేనివారివై యేసుక్రీస్తును కలిగి నువ్వు తృప్తిగా జీవించగలిగితే పరలోక రాజ్యమునకు విశ్వాసులందరూ అర్హులే. విశ్వాసులందరూ కూడా అర్హులే అని అంటున్నాడు దేవుడు. మరి ఎలా ఉన్నాం మనం చెప్పండి. అందుకే దేవుడు అంటాడు, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15-16 లేఖనములు. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. ఈ లోకాశ, జీవపడంబము, శరీరాశ ఇవన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వలన పుట్టినవి కావు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తుని విశ్వాసులు ధరించుకుని ఉన్నారు కనుక, వారి హృదయములలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు కనుక ఆయన వలన పుట్టేటివి ఈ శరీరాశ కానీ, లోకాశ కానీ, నేత్రాశ కానీ ఆయన వలన పుట్టినవి కావు. ఇవన్నీ కూడా ధనాపేక్ష కలిగినటువంటి ఆ యొక్క లోకాధికారి ఒకడున్నాడే, ఆ అపవాది కల్పించేటటువంటి లోకాశలే తప్ప వేరొకటి కాదు. ఇవన్నీ ఎందుకు కలుగుతాయి? ధనాపేక్ష వలన కలిగేటువంటి అంశాలే ఇవన్నీ. కనుకనే లోకాధికారికి నువ్వు లోవన్నైపోయావేమో, పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నావేమో, ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని ప్రతి విశ్వాసితో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి విశ్వాసితో మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే లోకములో ఉన్న వాటిపైనను, లోకము మీదనైనను నువ్వు ఎప్పుడైతే ప్రేమ కలిగి ఉంటావో, దేవుని ప్రేమ నీలో లేదని అర్థం. దేవుడు నువ్వు కలిగి ఉన్నావనేది అర్థం కాదు. నువ్వు దేవుణ్ణి కలిగి లేవు. అట్టి లోకాశలు, జీవపడములు, శరీరాశలు ఇవన్నీ కూడా లోకానికి సంబంధించినవి, నీ యొక్క శరీరమునకు సంబంధించినవే. కాబట్టి నువ్వు శరీరాశ కలిగినటువంటి నీవు లోకములో ఉన్నటువంటి ధనమునకు లోబడిపోయావు. నీవు ఏ దినమైతే నీ ఆత్మకు నువ్వు లోపడతావో, నీ ఆత్మ ఎవరికి అప్పగించుకుని ఉన్నావు? ప్రభువైన యేసుక్రీస్తు వారికి అప్పగించుకుని ఉన్నావు కనుక, ఆత్మలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు
ఆత్మ సంబంధమైన విషయాల మీద నీకు దృష్టి ఉంచుతావు. అది ఆత్మ సంబంధమైనది పరలోక రాజ్యమే, అది దేవునిలోనే దేవుని రాజ్యమే అనబడుతుంది. మరి అలాంటప్పుడు ఆ దేవునిలో నువ్వు ఉన్నావా లేదా? అందుకే అంటాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు తగ్గింపబడుదురు, వారు తగ్గింపబడతారు. ఆ దీనులుగా మనం ఉన్నామా లేదా ఒక్కసారి ఆత్మ పరిశీలన మనం చేసుకోవాలి. మనం దీనులుగా ఉన్నామా అంటే మనలను మనము తగ్గించుకుంటున్నామా? మనలను మనము తగ్గించుకొని బ్రతుకుతున్నామా? ఎంతుంటే నాకేంటి, నాకు అదంతా అవసరం లేదు, లోకంతో సంబంధంలో నేను నాకు కలిగిన దానితో నేను తృప్తిగా బ్రతకాలి అంతే. ఇట్టి ఆశ కలిగిన జీవితాలు ఎంతమందిలో ఉన్నాయి? దేవుడు అడుగుచున్న మాట నేను చెప్పేది కాదమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. ఒక సందర్భంలో యాకోబు గారు అంటారు, చూడండి యాకోబు రాసినటువంటి పత్రికలు 8-9 లేఖనములు, 4వ అధ్యాయము 8-9 లేఖనములు. దేవుని యొద్దకు రండి, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రము చేసుకొనుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి, వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి, మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. చూడండి, మన ఆనందాన్ని దేవుడు అంటున్నాడమ్మా. మన ఆనందాన్ని మనం ఎలా మార్చుకుంటున్నాం? మనము ఏ రీతిగా ఉంటున్నాం? ద్విమనస్కులుగా ఉంటున్నామా? ప్రభు యొక్క ఏక మనస్సు కలిగినటువంటి జీవితాలు మనలో ఉన్నాయా? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 2 మనసులో కలిగినటువంటి లోకము కావాలి, దేవుడు కావాలంటే వీలు కాదమ్మా. లోకము కావాలి, లోకములో ఉన్నటువంటి ధనము కావాలి, ధనంతో కూడినటువంటి ఐశ్వర్యం కావాలి, ఐశ్వర్యంతో కూడినటువంటి అంతస్తు కూడా నాకు కావాలంటే దేవుడు నిన్ను అంగీకరించడు. అందుకే 2 మనసులు ఉన్నాయేమో ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. 2 మనసులు కలిగిన వారు దేవుని రాజ్యానికి అర్హులు కారు, దేవుని రాజ్యమునకు అర్హులు కారు. ద్విమనస్కులారా మీ హృదయములను స్థిరపరచుకొనుడి, పరిశుద్ధపరచుకొనుడి, మిమ్మును మీరు దేవునిలో తగ్గించుకొనుడి. మిమ్మును హెచ్చరిస్తా ఉన్నా, నేను మిమ్మును హెచ్చరిస్తా ఉన్నాను. మరి ఏ రీతిగా ఉన్నామో ఒకసారి ఆలోచించండి. ఎలా ఉన్నాం? మనల్ని మనం తగ్గించుకొని బ్రతుకుతున్నామా? ప్రభువులో హెచ్చించుకొని బ్రతుకుతున్నామా? లోకంలో హెచ్చించుకొని బ్రతుకుతున్నాం, ప్రభువులో తగ్గించుకొని బ్రతుకుతున్నాం పాస్టర్ గారు అంటారా? హల్లెలూయా, హల్లెలూయా. లోకంలో హెచ్చించుకొని బ్రతుకుతున్నాము, ప్రభువులో మాత్రం తగ్గించుకొని బ్రతుకుతున్నాం పాస్టర్ గారు. ఇదే 2 మనసులు. హల్లెలూయా. ఇదే ద్విమనస్కులారా అన్నది ఎందుకే? మేము లోకంలో ఉన్న వాళ్ళందరిలో కూడా హెచ్చింపుగా బ్రతకాలి, ప్రభువులో మాత్రమే మేము తగ్గించుకొని బ్రతుకుతాం పాస్టర్ గారు. ఇది కాదు కదా దేవుడు అడుగుతున్నది. 2 మనసులలో ఒకటి విడిచిపెట్టు, ఒకటే దేవుడు అడుగుతున్నాడు. ధనవంతుడు తిరిగి వెళ్ళిపోయాడు. ఎందుకు? అపవాదికి లోనై సాతాను యొక్క ప్రేరణతో తిరిగి వెళ్ళిపోయాడు. ధనవంతుడు, మిక్కిలి ధనవంతుడైనటువంటి అధికారి వెళ్ళిపోయాడు. మరి అలా మనం కూడా వెళ్ళిపోదామా? ప్రియమైన విశ్వాసులారా, మీరు అలా 2 మనసులు కలిగి ఉన్నారా? అలా 2 మనసులు కలిగి ఉన్నారా? లోకములో నేను ధనవంతుడుగా ఉండాలి, మిక్కిలి ధనవంతుడుగా ఉన్న ధనమంతా పోతే నన్ను చిన్న చూపు చూస్తారేమో అని సిగ్గుపడి వెళ్ళిపోయినటువంటి ధనవంతుడు, లోకములో సంపాదించినదంతయు పేదలకు పంచివేసి తనకు కలిగిన దానిలో ఉంచుకొని దేవునే నాకు కావాలి, దేవులలో నేను సిగ్గుపడినా పర్లేదు అన్నటువంటి ఒక ధనవంతుడు జక్కయ్యని చూస్తున్నాం మనం ఇక్కడ. చూడండి, జక్కయ్యని చూస్తున్నాం. అంతేకాదు బర్నబాను చూస్తున్నాం. మీకు భూమి కలిగినటువంటి ఆస్తిపరుడు అతను కూడా ఏం చేసుకున్నాడు? అమ్మి నేను ప్రభువులో సిగ్గుపడినా పర్లా, అవమానపడినా పర్లా, నా ప్రభువులో నేను ధనవంతుడుగా ఉండాలి, నా ప్రభువులో నేను ధనవంతుడుగా ఉండాలి, నా ప్రభువు ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, శ్రీమంతుడు కనుక ఆ శ్రీమంతుని దగ్గర నేను ఉండగలిగినట్లయితే నేను పరలోక రాజ్యమునకు నేను వారసుడనవుతానని ఆ యొక్క మిగులు భూమి కలిగినటువంటి బర్నబా కూడా ప్రభువును వెంబడించాడు. మరి ప్రియ విశ్వాసులారా, మీరు ఏ రీతిగా ఉన్నారు? మొదటి ధనవంతుడితో పాటుగా ఉన్నామా? రెండవ ధనవంతుడు జక్కయ్యతో పాటుగా మన జీవితాలు ఉన్నాయా? అబ్రహాము సంతానం అనబడుతున్నామా?
మరి బర్నబా యొక్క అడుగు జాడలు మనలో కనబడుతున్నాయా? ఆ యొక్క వారసత్వం మనం పుంజుకుంటున్నామా? అరే అంటే ప్రభువుల యొక్క వారసత్వాన్ని తీసుకోవాలనే కదా ప్రభువుల వారిని విశ్వసించాము, ఆయన మందిరాల్లోకి వచ్చాము, ఆయన వాక్యంను వింటున్నాం. మరి ఏ రీతిగా ఉన్నాం? ప్రియ విశ్వాసులారా, ప్రియ విశ్వాసులారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. అందుకే కీర్తనాకారుడు అంటాడు, దావీదు మహారాజు గారు అంటారు, చూడండి ఎంతో మిగుల ధనవంతుడు, రాజ్యమునకు రాజు, కానీ ఆ రాజే అంటాడు. మీరు చదివినటువంటి పరిశుద్ధ గ్రంథంలోని కీర్తనల 119వ కీర్తన 113 చదువుకోండి ఒకసారి. విమనస్కులారా, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను. ద్విమనస్కులను ద్వేషించుచున్నాను. చాలమ్మా. నెక్స్ట్ 113 చదువు. 123 చదువు. నీ రక్షణ కొరకు, నీ రక్షణ కొరకు, నీతిగల నీ మాట కొరకు, నీతిగల నీ మాట కొరకు కనిపెట్టుచు నేను కనిపెట్టుచు నా కన్నులు క్షీణించుచున్నాయి. నా కన్నులు క్షీణించుచున్నాయి. మరి మీ కన్నులు క్షీణించుచున్నాయా? ప్రభువైన యేసుక్రీస్తును కనిపెట్టాలని ఏ దినమైనా సరే నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తున్నావా? యేసుక్రీస్తును కనిపెట్టి నేను ప్రార్థన చేయాలని ఏ దినమైనా సరే నీ కన్నులు క్షీణిస్తున్నాయని నీ ప్రార్థన చేస్తున్నావా? చెప్పండి. మరి చూడండి 127 చదువు. బంగారు కంటెను, బంగారము కంటెను, అపరంజి అపరంజి కంటెను, నీ ఆజ్ఞలు నాకు ప్రియముగాను, నీ ఆజ్ఞలు నన్ను, నీ ఆజ్ఞలు నాకు ప్రియముగాను, నాకు ప్రియముగా ఉన్నవి. అయ్యా, ఈ రాజ్యములో ఉన్న బంగారు వెండి నగల కంటే అన్నిటికంటే కూడా నీ యొక్క ఆజ్ఞలు నాకు ప్రియము అన్నాడు దావీదు మహారాజు. అంతకంటే మనం ధనవంతులమా? అంతకంటే విశ్వాసులంతా ఐశ్వర్యులా? అబ్రహాము కంటే మీరు ఐశ్వర్యులా? విశ్వాసులను దేవుడు అడుగుతున్నాడు. జక్కయ్య కంటే ఐశ్వర్యవంతులా? మరి ఎవరు ఐశ్వర్యవంతులు? మరి ధనము కోసం వెంపర్లాడుతూ లోకంలోనే జీవిస్తాము, లోకానుసారమైన జీవితాము అంటే అది కావాలి. మరి దేవునిలోకి వచ్చి దేవుని రాజ్యము కూడా మాకు కావాలంటూ విశ్వాసులు వెంపర్లాడడం తప్పే కదా? ఇవి కదా రెండు మనసులు? ఇవి కదా రెండు మనసులు కలిగినటువంటి జీవితాలు? మరి చూడండి, అందుకే 130 చదువమ్మా. నీ వాక్యములు, నీ వాక్యములు వెల్లడి అగ్గుటతోనే, వాక్యము వెల్లడి అగ్గుగానే వెలుగు వచ్చుచున్నది. అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. మరి ఇంకా కూడా మనము తెలివి లేని వారుగా ఉన్నామా? దేవుడిని నమ్ముకున్నటువంటి మనము దేవుడు అడుగుతున్న మాట, ఆత్మదేవుడు పలుకుతున్న మాట, ఇంకా మనము తెలివి లేకుండా వచ్చామా ప్రభువులేకి? ఏమ్మా, దేవునిలోకి తెలివి లేకుండా ఎవరైనా ప్రభువుని అంగీకరించారా? నేను విశ్వాసులు కావాలి, రక్షణ పొందాలని ఎవడైనా సరే అంగీకరించాడా? ప్రియ విశ్వాసులారా, లేదే. మరి ఏ దినమైతే ప్రభు యొక్క వాక్యం విన్నావో నీలో వెలుగు పుట్టింది, నీలో వెలుగు పుట్టింది. ప్రభుని యేసుక్రీస్తు వారు వాక్యమైనాడు. ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణుడుగా ఈ లోకానికి వచ్చాడు. లోకానికి వచ్చినటువంటి ప్రభుని యేసుక్రీస్తు వారు లోకమునకు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు నీ హృదయంలో కనబడతా ఉందా? ప్రియ విశ్వాసులారా, మీ హృదయములలో కనబడతా ఉందా ఆ వెలుగు? ఆలోచించండి. నీ వెలుగు నీ హృదయంలో కనబడినట్లయితే దేహమంతా వెలుగే కదా, దేహమంతా కూడా వెలుగే కదా. మరి ఆ వెలుగు ఉందా? ఉందా? మరి దేవుడు అంటున్న మాటే. మరి అందుకే కదా నువ్వు దేవుని పైన ప్రభువైన యేసుక్రీస్తును కనుగొంటే నిత్య జీవాన్ని కనుగొన్నట్లయితే అంటాడు ఒక వాక్యంలో. ప్రభు యేసుక్రీస్తును ఏ దినమైతే నువ్వు కనుగొంటావో నిత్య జీవమును కనుగొన్నట్లేక. మరి నిత్య జీవాన్ని కనుగొనడానికే కదా నువ్వు దేవునిలోకి వచ్చావు. మరి దేవుని రాజ్యాన్ని చూడాలనే కదా దేవునిలోకి వచ్చావు. మరి పరలోక రాజ్యాన్ని చూడాలనే కదా దేవునిలోకి వచ్చావు. మరి అందుకే కదా నువ్వు విశ్వాసమయ్యావు. విశ్వాసమైనటువంటి నీవు రక్షణ పొందావు. రక్షణ పొందిన నీవు దేవుణ్ణి కనుగొంటున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన విశ్వాసాలారా, దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ. మరి దేవుని మీరు పరలోక రాజ్యాన్ని కనుగొంటున్నారా? చూడండి, ఎప్పుడైతే ప్రభుని యేసుక్రీస్తును నువ్వు కనుగొంటావో ఖచ్చితంగా నిత్య రాజ్యాన్ని నువ్వు కనుగొంటావు, నిత్య జీవాన్ని కనుగొంటావు, నిత్యమైనటువంటి పరలోక రాజ్యాన్ని కూడా నీవు కనుగొంటావు. అందుకే అంటాడు యెహెజ్కేలు ఒక మాట అంటాడు, నిజంగా చాలా గొప్ప మాట అంటాడు ఆయన. చూడండి, అయిపోవచ్చింది లేఖనం.
హెస్కేలు 12వ అధ్యాయము 28 చదువునన్నా. కాబట్టి నీవు వారితో ఇట్లనుము, ఇకను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీయు జరుగును. నేను చెప్పిన మాట తప్పకుండా జరుగును. ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఇకను ఆలస్యము లేకుండా. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి నిద్రపోయేవాళ్ళు. అందరూ కొట్టేశారు. ఇప్పుడు కొట్టండి గట్టిగా చప్పట్లు, గట్టిగా కొట్టండి. ఇకను నేను ఆలస్యము చేయను. ఇక నేను ఆలస్యము లేక నేను చెప్పిన మాటలన్నీ కూడా జరుగును. నేను చెప్పిన మాటలన్నీ జరుగుతాయి. ఆలస్యం అయితే మాత్రము జరగదు. అందుకే నేను చెప్పిన మాట తప్పకుండా జరుగుతుంది. నేను చెప్పినటువంటి మాట తప్పకుండా జరుగుతుంది. జరుగు రోజులు వస్తున్నాయి. అందుకే ఇకనైనా ధనాపేక్ష లేని వాడివై నీకు కలిగిన దానితో నువ్వు తృప్తిగా జీవించు. పరలోక రాజ్యమునకు నీకు అర్హతను దేవుడిస్తాడు. నీకు కలిగినది, నీ జీవనాన్ని, నీకు కలిగినదంతయు దేవునికి. నీకు ఏమి కలిగి ఉంది? ప్రభుని యేసుక్రీస్తు వారు కలిగి ఉన్నారు. ఆ కలిగి ఉన్న దానిని జీవమునమును ప్రభువుకు సమర్పించు. పరలోక రాజ్యమునకు నువ్వు అర్హులు. పరలోక రాజ్యమునకు, నిత్య జీవమునకును, దేవుని రాజ్యమునకు నీవు అర్హుడు అవుతావు. ధనాపేక్ష లేని వాడివై జీవించు. దేవుడు లేని ధనము వ్యర్థమే. దేవునిని కలిగినటువంటి ధనము దేవునికి ఇష్టము. దేవుడు కలిగినటువంటి ధనము, దేవునితో కలిగినటువంటి ధనమే దేవునికి ఇష్టము తప్ప లోకం వైపు వెంపర్లాడుతూ లోకములో కలిగినది కావాలి, దేవుడు నాకు కావాలంటే వీలు కాదు నాన్న. మరి నేటి నుండి అయినా సరే అబ్రహాము సంతానముగా మనం ధనాపేక్ష లేని వారివై మనం జీవిద్దామా? మనకు కలిగిన దాంతో తృప్తి పడదామా? ఆలోచించండి. అలా తృప్తి పడదాము. మనం పరలోక రాజ్యమునకు అర్హులము కావాలి. నిత్య జీవమును మేము పొందుకోవాలి. దేవుని రాజ్యములో మేము ఉండాలి అనుకున్నట్లయితే ఇప్పుడు కొట్టండి చప్పట్లు. సంతోషంగా ఏడస్తా కాదు, సంతోషంగా. దేవుడు అంటున్నాడు, నీ నిత్య జీవమునకు దేవుడు ఈ దినం నుండి బాటలు వేయబోతున్నాడు. మీ యొక్క పరలోక రాజ్యమునకు, దేవుని యొక్క రాజ్యమునకు మిమ్ములను అబ్రహాము యొక్క సంతానముగా వారసులుగా మిమ్మల్ని తీసుకోబోతున్నాడు. అట్టి వారసులుగా ఈ దినం నుండి అయినా సరే ప్రతి విశ్వాసి కానీ సర్వసార్వత్రికల సంఘములలో ఉన్నటువంటి జనాంగము కానీ వారి వారి హృదయములలో ఈ యొక్క వాక్యము మరి మిక్కిలిగా దేవుడే ఫలింపచేయునుగాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా.